గంట 2 గంటల్లో అఫీషియల్గా ఎంత పర్సెంటేజ్ అనే దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికైతే 2014తో పోల్చుకుంటే మాత్రం కొంత ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశమే ఉందని సీఓ కూడా చెప్పిన పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఈ అంశాలపై చర్చ కొనసాగిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు తెలుగుపల్లి రవి గారు, సీనియర్ అనలిస్ట్, నాగుల్ మీరా గారు, టీడీపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి. సో రవి గారు, సో ఇంత స్థాయిలో ఓటింగ్ సమయం పూర్తయిపోయిన తర్వాత కూడా కొనసాగడానికి కారణం ఇదంతా ప్రభుత్వ పాజిటివ్ ఓటింగ్ అని టీడీపీ నాయకులు అంటున్నారు. ఎవరి ఏ కళ్ళతో చూస్తే అలా కనిపిస్తుంది. అంటే సహజంగా భారీ ఎత్తున పోలింగ్ జరుగుతున్నప్పుడు డిటర్మైన్డ్ ఓటర్స్ వస్తారని మనం చెప్పొచ్చు. ఏదో నిర్ణయంతో గెలిపించాలని కానీ ఓడించాలని కానీ అంటారు. కానీ నిజం చెప్పాలంటే 10% ఓటింగ్ జరిగితే ఒక విధంగా ఫలితం ఉంటుంది, 50% అంటే ఒకటని మనం ఏం చెప్పలేము. పోలింగ్ అంటే పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు పాల్గొనే వాళ్ళ సంఖ్య కదిలించే ప్రయత్నం కూడా ఎక్కువగా జరుగుతుంది. ఆ విధంగా చూసినప్పుడు ఇప్పుడు ఏపీలో పోలింగ్ శాతం పెరగడం గతసారే ఎక్కువగా జరిగింది. అది ఇంకా 80-85% దాకా వెళ్ళిందంటే అది సముచితంగా ఉంది. అంటే ఎన్నికల పోరాటం ఎంత తీవ్రంగా భీకరంగా జరిగిందో ఇది కూడా అట్లాగే ఉంది. నిజంగా ఈ ఈవీఎంల మొరాయింపులు అంటే గోపాలకృష్ణ ద్వివేది గారు చెప్పొచ్చు 400 ఈవీఎంలో పెద్ద సంఖ్య కాదని. 400 90,000లో లెక్కల రీత్యా ఎక్కువ కాదు. కానీ ప్రజల మీద పడే ప్రభావం ఈ 400 చోట్ల ఉండటం, దాన్ని చూసినప్పుడు ఒక డిస్టర్బెన్స్ అనేది ఒకటైతే వచ్చింది. రెండవది ఈ హింసాత్మకమైన ఘటనలు, మరణాల వరకు వెళ్ళటము, ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇంకా ప్రశాంతంగా పారదర్శకంగా జరిగి ఉంటే ఇంకా ఎక్కువ శాతం కూడా నమోదయ్యేదేమో అని కూడా మనం చెప్పొచ్చు. అందువల్ల ఇప్పటికీ కొంత అరకొరగానే ఏర్పాట్లు జరిగాయన్నది మటుకు చాలా స్పష్టం. రెండోది ఆయన కూడా ద్వివేది కూడా అంటే చంద్రబాబు గారే కొంత నిరసన కొంత నాటకీయత కలిపితే ఈయన ఇంకా అసహనం చాలా ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది ద్వివేదికి. ఆయన గంటకు ఒకసారి సమర్థన తప్ప నిజమే ఇలా జరిగి ఉండకూడదని ఒక మాట అంటే ఎంతో రాజకీయ నాయకులు అంటే అవసరం కొద్దీ లేకపోతే అప్పుడున్న ఉద్రేకం కొద్దీ కొంత చేస్తారు. కానీ అధికారులు బాధ్యత కలిగిన వాళ్ళు కొంత సహనంతో సంయమనంతో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ నకిలీ అనుమానాస్పదమైన ఫారం 7ల దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా ఆయన ఒక విధమైన ఆత్మసమర్థన ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. అది సరైనది కాదు. ఎన్నికల సంఘం దాని మీద తగిన సమీక్ష చేసి సరిదిద్దే చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను. రెండవది ఇందాక లైవ్లో చూస్తే ఆయన ఏ విషయంలో కమిట్ కాలేదు. అంటే ఏం జరగబోతుంది, ఏం జరగడం లేదు, ఏ అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పడం లేదు. అందుకని పైనుంచి ఉత్తర్వు రావాలి, కింద నుంచి నివేదిక రావాలి, తన పాత్ర ఏంటి తెలియదు మనకు. కాబట్టి ఇంకా ముగింపు అని చెప్పలేము మనం. ఈ రోజు రాత్రిగా ఈ ప్రక్రియ ముగుస్తుందని మనం చెప్పలేము. ఓటింగ్ శాతం కొంతవరకు లెక్కేయచ్చు, 85% దాకా అట్లా వేసినా ఇంకా రీపోలింగా, ఎక్స్టెండెడ్ పోలింగా ఇవన్నీ కూడా రేపు మళ్ళీ కొత్త అంశాలతో కొత్త ప్రతిపాదనలతో వచ్చే అవకాశం ఉంది. ఇంత వివాదాస్పదంగా రాజకీయం ఇదంతా నడిచినప్పుడు ఈ రోజు కూడా ఆ కొత్తగా వచ్చే ప్రతిపాదనల మీద కూడా వివాదం రావచ్చు. మళ్ళీ ఇలా కాదు, ఇలా చేయాలి, ఇలా చేయాలి అన్నట్టుగా. ఎందుకంటే సందేహాలకు అవకాశం లేకుండా సమర్థంగా పోలింగ్ జరిగి ఉంటే విభజిత రాష్ట్రంలో తొలి ఎన్నికల ప్రక్రియకు మరింత సార్థకంగా ఉండేది. చిన్న సమస్యలు తప్పవు, కానీ ఈరోజు కొంచెం తీవ్రంగానే జరిగినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలు కూడా ఇకనైనా ఈ మిగిలిన సమయాన్నైనా కొంచెం ప్రశాంతతను కాపాడుకుంటే ప్రశాంతంగా ముగించుకొని మళ్ళీ మనం ముందుకు వెళ్ళొచ్చు. డిటర్మైన్డ్ ఓటర్ అంటే ఆ డిటర్మినేషన్ సో ఎలా కనిపించబోతోంది అనేది ప్రధానమైన అంశం. మనం ఎగ్జిట్ పోల్ చేయకూడదు కదా. మీరా గారు అడిగితేనేమో తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది. అంటే ఒకటి చెప్పగలుగుతానండి, నేను ఏకపక్షంగా జరగలేదు. ఎవరికి వాళ్ళు బింకంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా లోపల అంత బింకం లేదు. జంకు సంకోచం ఇరు పక్షాలకు కూడా ఉన్నాయి. అందుకని ఆ ఫిగర్స్ చూస్తే కూడా వాళ్ళు అనుకూలంగా చెప్పిన ఫిగర్స్లో కూడా మీరు ప్రకటించిన ఫిగర్స్ చూస్తే కూడా ఆ మొదట వివాదాస్పదమైన లోక్నీతికి, ఆ తర్వాత మీరు ప్రకటించిన రెండో దానికి చూస్తే మొదటి దాంట్లో 140 ఉంటే రెండో దాంట్లో 100 ఉన్నాయి. సో ఆల్సో విత్ సాక్షిలో వాళ్ళు వైసీపీ గెలుస్తుందని మొదట చెప్పిన దాంట్లో 130 ఉంటే రెండో దాంట్లో 110 ఉన్నాయి. కాబట్టి అంటే ఈ సర్వేల్లోనే ఇంత తేడా ఉన్నప్పుడు ఒక విధంగా పెద్ద పార్టీగా వచ్చే అవకాశం, దగ్గరకు వచ్చి ఆగిపోయే అవకాశం కూడా చాలా ఉంది. లేదు నిజంగా డిటర్మైన్డ్ ఓటర్స్ ఒకవైపే ఉంటే అప్పుడు తీర్పు ఇంకో విధంగా ఉండే అవకాశం ఉంది. అందుకని నేను ఏకపక్ష తీర్పును ఏదో ప్రభంజనాన్ని ఊహించలేదు. నిజం చెప్పాలంటే ప్రభంజనం వచ్చేస్తుంది, మొత్తం అంతా కొట్టుకుపోతుంది అనే భావం అయితే లేదు నాకు.
మళ్ళీ మనం ఇంకా కొంచెం పోలింగ్ సరళి ఇవన్నీ ముందు అధ్యయనం చేసిన తర్వాత చూడాలి. రెండో, చాలా అరుదుగానే ప్రభంజనాలు వస్తాయి తప్ప సాధారణ పరిస్థితుల్లో ప్రభంజనాలు రావు. ఇప్పుడు ఇప్పటికి వచ్చేసరికి దేశంలో ఇప్పుడు మోడీ వ్యతిరేకత, రాష్ట్రంలో మోడీతో 4 ఏళ్ళు ఉండటం, మళ్ళీ దూరం కావటం, ఈ గజిబిజి, ఇందులో వైసీపీ దగ్గరగా ఉందా దూరంగా ఉందా, దీనికి సంబంధించిన గజిబిజి, మధ్యలో పవర్ స్టార్ గారి పార్టీ, దాని ప్రభావం ఎంత ఉంటుంది, ఉత్తరాంధ్ర నుంచి గోదావరి జిల్లాల వరకు ఎంత ఉంటుంది, అందులో సామాజిక ప్రభావం ఎంత ఉంటుంది, ప్రాంతీయ ప్రభావం ఎంత ఉంటుంది, రాయలసీమ జిల్లాల్లో జగన్కు గతసారి చాలా బాగా వస్తే ఇప్పుడు అందులో నుంచి కొంతమందిని ముఖ్యులైన వాళ్ళనే లాగి చంద్రబాబు నాయుడు మంత్రులను చేసిన ఫలితం, అంటే కడప జిల్లాలో ఆదిన రామసుబ్బారెడ్డి, లేకపోతే ఆదినారాయణ రెడ్డి, లేకపోతే నంద్యాలలో ఆయన ఎవరు అఖిల ప్రియ, భూమా కుటుంబం, ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్ థింగ్స్. ఆఖరు జనసేనలో కూడా ఆయన వచ్చిన పరిస్థితి ఉంది కదా ఎస్పీ వైరెడ్డి. ఈ నేపథ్యంలో చూస్తే చాలా తీవ్రమైన రాజకీయ మథనం జరిగింది. బీజేపీలో కూడా ఆ మాటకు వస్తే తెలంగాణలో ఎక్కువ వచ్చారు, ఆంధ్రాలో అంత రాలేదు, కానీ బీజేపీలో కూడా కొన్ని వలసలు ఇవి జరిగాయి. ఈ నేపథ్యంలో కనుక చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ వెర్డిక్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎవరికి వాళ్ళు అనుకూలంగా ఊహించుకునే ప్రయత్నాలు ఎక్కువ జరుగుతుంటాయి, కానీ అది లేకపోతే మనిషి బతకలేడు, పార్టీలు అసలు బతకలేవు. కాబట్టి తప్ప చాలా ఇంట్రెస్టింగ్, అంటే ఎంత ఉత్కంఠగా ఎన్నికల ప్రచారం జరిగిందో ఫలితం అంతకంటే ఉత్కంఠ భరితంగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అది ఊహలు తలకిందులు కూడా చేయొచ్చు అని కూడా భావిస్తున్నాను. రైట్, నాగుల మీరా గారు, సో దాదాపు 85% వరకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటున్నారు. సో ఏ విధంగా చూస్తారు ఈ ఓటును? ప్రతిపక్షాలు కావచ్చు, బీజేపీ కూడా పూర్తి స్థాయిలో ఇది యాంటీ ఇన్కంబెన్సీ ఓటా అని చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది, ఏం చెప్తారు? ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంత విలువ ఉందో ఈరోజు చెప్పారు. దానికి నిజంగా చాలా అభినందించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజకీయ చైతన్యం, ఓటు విలువ ఎంత ఉందో తెలుసుకున్నందుకు ముందు. అయితే ఈ రోజున ఏ రాజకీయ పార్టీకైనా వాళ్ళకుండే అంచనాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఇంత అత్యధిక శాతం ఓట్లు పోలవటం. రెండవది, ఎప్పుడు చూడలేదు నేను లైన్లో 2-3 గంటలు నించొని, ఒకవేళ అవకాశం రాకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి నించున్నటువంటిది. 6 గంటలతో ఎలక్షన్ అయిపోయినా కూడా ఇంకా ఇప్పటికి 1.5-2 గంటలైనా కూడా ఇంకా లైన్లోనే వందలాది మంది నించొని ఖచ్చితంగా మేము ఓటు వెయ్యాలి అనేటువంటి పట్టుదలతో ఈరోజు ప్రజలు ఉండటం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. రెండోది, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా వాళ్ళు పక్క పనులు చేసేటువంటి పరిస్థితి. ఏ అధికారిని మారుద్దామా, లేకపోతే సిఎస్ మారుద్దామా, ఎస్పీలను మారుద్దామా, డిఎస్పీలను మారుద్దామా అనేటువంటి అత్యుత్సాహం తప్ప అసలు వాళ్ళ పని వాళ్ళు చేయాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనమే ప్రజల స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఈరోజు ఈవీఎంల వల్ల ఇంత లేట్ అవుతూ ఉంది, అన్ని చోట్ల కూడా ఈవీఎంలో చాలా సమస్యాత్మకంగా తయారైనాయి. ఒక ఓటు ఒకదానికి వేస్తే ఒకదానికి వచ్చినటువంటి కొన్ని ఈవీఎంలు ఉన్నాయి, కొన్ని అసలు ఓటు కనపడినటువంటి ఈవీఎంలు ఉన్నాయి, అసలు పని చేయనటువంటి ఈవీఎంలు ఉన్నాయి. ఇది ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహించాలి. ఆయన ద్వివేది గారు కూడా దాన్ని సమర్థించుకునే విధంగా మాట్లాడతామనే సరైనటువంటి విధానం కాదు ఇది. దీంట్లో కూడా ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణం ఒక కోణంలో కనపడతా ఉంది. విజయవాడలో ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశానికి అత్యధికంగా బలం ఉన్నటువంటి బూతుల్లో కూడా ఈ రకమైనటువంటి ఈవీఎంలు ఎక్కువ శాతం ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి కూడా మేము గమనించాం పార్టీగా. కాబట్టి ఈ రోజున దీనికి ఆయన ఒక ఓటర్ మహాశయుడు అన్నాడు, ఇది ఈవీఎమ్మా మోదీఎమ్మా అని. కాబట్టి ఈ రోజున భారత ఎలక్షన్ కమిషన్ దీనికి సమాధానం చెప్పాలి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఈ రోజున మీ ఓటింగ్ సరళిని బట్టి ఖచ్చితంగా ఈ రోజున వృద్ధులు వచ్చారు. మా పెద్ద బిడ్డ మాకు 2,000 రూపాయలు ఇచ్చాడు, ఆయన రుణం తీర్చుకోవాలని. ఈరోజు మహిళమ్మ తల్లులు వచ్చారు, మా అన్న పసుపు కుంకుమ ఇచ్చాడు, ఆయన రుణం తీర్చుకోవాలని. అనేక సామాజిక వర్గాల వాళ్ళు వచ్చారు, మాకు ఎప్పుడు లేనటువంటి సంక్షేమం చేశారు, ఆయన రుణం తీర్చుకోవాలని.
అన్నిటికీ మించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక చంద్రబాబు గారి నాయకత్వం అవసరం. ఏమాత్రం అమర్చిన ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తే ప్రజల్లో ఆ చైతన్యం రావటం అనేది సంతోషం. తప్పకుండా 100% ప్రజా రంజకమైనటువంటి పాలన చంద్రబాబు నాయుడు గారు ఈ గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి విధానానికి ప్రజలు తప్పకుండా తిరిగి ఈ అభివృద్ధిని కొనసాగించాలంటే నారా చంద్రబాబు గారి నాయకత్వం అవసరమైనటువంటి ఆకాంక్షతో అత్యధిక ఓటింగ్ శాతం పెరిగిందనేది మేము తెలుగుదేశం పార్టీగా అంచనా వేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగవచ్చు, ఖచ్చితంగా ప్రజలు మా పక్షాన ఉన్నారన్నటువంటి అసంచలమైనటువంటి విశ్వాసం మాత్రం తెలుగుదేశం పార్టీకి ఉంది. అయితే ఈరోజు ఎన్నో కుట్రలు జరిగినాయి. ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయి మనిషి స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. ఆయన ముందే గ్రహించాడు ఏదో జరుగుతుంది అనేసి. ఆయన వారికి చెప్పడమే కాదు, పార్టీ శ్రేణులను కూడా ఆయన సమాయత్తం చేసినటువంటి నేపథ్యాన్ని కూడా మేము చూసాం. తప్పకుండా మేము కూడా మా పార్టీ నాయకులు కానీ, మా బూత్ ఏజెంట్లు కానీ, మా కార్యకర్తలు కానీ చాలా అప్రమత్తంగా మేము అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా చూసుకోవడం జరిగింది. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఈరోజు ప్రజల నిర్ణయం అనేది అంతిమ నిర్ణయం. కానీ ప్రజా నిర్ణయాన్ని ఏ రాజకీయ వ్యవస్థ అయినా గౌరవించాల్సిందే, తప్పకుండా శిరసా వహించాల్సిందే. కాబట్టి ఇందులో సందేహం లేదు. ఎలక్షన్ ఇంత లేట్ అవడానికి కారణం మాత్రం 100% ఎలక్షన్ కమిషన్ నిర్లక్ష్యం వల్ల. కనీసం ఈఎంలు కొత్త ఆల్టర్నేటివ్ ఈఎంలు కూడా తీసుకురాకుండా, మెకానిక్లు కూడా అందుబాటులో లేకుండా, ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో ఉదయం 7 గంటలకు వెళ్తే 1 గంటన్నర కూడా ఈవీఎంలు రిపేర్ కానటువంటి నేపథ్యాన్ని ఎప్పుడు చూడలేదు. ఏ ఉద్దేశంతో చేశారు అంటే ఓటింగ్ శాతం తగ్గిద్దామని చేశారా, లేకపోతే వచ్చినటువంటి ప్రజలు వెనక్కి వెళ్ళిపోవాలని చేశారా? ఇందులో ఒక కుట్ర దాగి ఉంది. దీని మీద విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఇప్పటి వరకు కూడా 100 మంది ఏదైతే లైన్లో ఉన్నారో, ఒకవేళ ఇప్పుడు అవ్వకపోయినా వాటిల్లో రీపోలింగ్ పెట్టాలని తెలుగుదేశం పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. ఎట్లపాటి రంగనాథ్ బాబు గారు, ప్రధానంగా ఓటింగ్ జరిగిన తీరుపై కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే మనం ఉదయం నుంచి గమనిస్తూ ఉన్నాం. సో ఒక 500 ఈవీఎంలలో మాత్రమే ఇబ్బందులు వచ్చాయని చెప్తున్నారు. కానీ పార్టీ లెక్కలు చూస్తుంటే 1000కు పైగా ఈవీఎంలలో సమస్యలు వచ్చాయి. అందుకే ఇంత సమయం పొడిగించాల్సిన అవసరం. సో ఇంత సమయం దాటిన తర్వాత అంటే తప్పకుండా దానికి ఉండాల్సిన క్రిటికాలిటీస్ కూడా దానికి ఉంటాయి. సో ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి, ఎక్కువ మంది అభ్యర్థులు ఉండింది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. పర్సంటేజ్ ఎక్కువ రావడం ఒకటి. ఇప్పుడు ఎన్నిటి రియల్గా ఇప్పుడు ఆ ఎన్ని కూడా రికార్డెడేగా, ఎన్ని వచ్చినాయి. ఒకళ్ళు 1000 వస్తే 500 అంటారా? 1000 వస్తే 500 అని చెప్పలేరు, ఇంకోటి చెప్పలేరు. అవన్నీ వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ ఈజ్ ఆల్ రికార్డెడ్. అన్ని సీసీ కెమెరాలతో సహా రికార్డ్ అయి ఉంటాయి. కాబట్టి రేపు అయినా వాస్తవాలు వస్తాయి. కాబట్టి అదేదో కుట్ర కోసం చేశారు నేనైతే నమ్మను. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం. మేము ఇందిరాగాంధీ వీళ్ళ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు నేను చదువుకుంటుండేవాడిని. మేము అనుకున్నాం ఇంకా ఈ దేశంలో ఎన్నికలు ఉండవని. కానీ అంత శక్తివంతురాలు కూడా తలొగ్గి ఎన్నికలు పెట్టింది, ఓడిపోయింది. చివరికి ఆమె పార్లమెంట్ కూడా ఓడిపోయింది. కాబట్టి ఈ దేశ ప్రజాస్వామ్యం మీద నాకైతే గౌరవం ఉంది. అది ఆటుపోట్లో ఉన్నా నాకైతే గౌరవం. ఈ ఎన్నికల్లో ఇంకొకటి, ఇంత ఎక్కువ పోలింగ్ రావడానికి ఇంకొక 2 కారణాలు కూడా నాకు కనపడుతుంది. ఉత్సాహం కూడా ఉంటాను. నేను ఫస్ట్లో చెప్పాను ఉత్సాహంగా ఉంది అని. ఈ 2 కారణాల్లో ఒకటి ఏంటంటే, చాలా ఆచరణకి దూరంగా ఉన్నటువంటి హామీలు కూడా ఇద్దరు ఇచ్చారు. లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి వైసీపీ రుణమాఫీ చాలామంది మనం కూడా ఇద్దామంటే కూడా ఆయన ఇవ్వాల, ఇది సాధ్యం కాదు అని అన్నాడు. కానీ ఈసారి వెల్ ఇన్ అడ్వాన్సే నవరత్నాలు అని చెప్పి ఆ రుణమాఫీతో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ దానికన్నా ఒక 4-5 రెట్లు ఎక్కువ బర్డెన్ పడేది కూడా ఆయన నవరత్నాలు అనౌన్స్ చేశాడు. ఆయన నవరత్నాలు అనౌన్స్ చేస్తే దానిలో కొన్ని ఈ ఎన్నికల ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం, కొన్ని తర్వాత ఇస్తామని హామీల్లో పెట్టడం, దీనిలో పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ వాస్తవంగా రేపు ఎవరు వచ్చినా ఇవన్నీ చేయటం అనేది చాలా సాధ్యం కాదు. లేకపోతే 2024 జనవరి తర్వాత చేయాలి. అంటే కరెక్ట్గా ఎన్నికల ముందు, ఇప్పుడు మొన్న కరెక్ట్గా ఎన్నికల ముందు ఎలాగా చేశారో ఇదే వచ్చే అలా నెట్టుకుంటూ వచ్చి చివరి కొద్ది రోజుల్లో చేసి
ఏదో చేసామని ప్రలోభాలు పెట్టాలి. సో ఇలాంటి ప్రలోభాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ప్రలోభాలు ఎంత దూరం వెళ్ళి అంటే ద టోటల్ ఈ అమౌంట్ అది ఖర్చు అయింది, రెండు పార్టీలు పెట్టినవి కూడా పెట్టింది చూస్తే చాలా ఎక్కువ. ఏది 2014 వర్సెస్ చూస్తే 3-4 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టారు. నేను ఇంత ఫిగర్ అని నేను చెప్పకపోయినా అందరికీ తెలుసు అది. మరి ఈ ప్రభుత్వం, ఈ ఐటీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం, లేకపోతే ఎలక్షన్ కమిషను ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా 1% కూడా ఆ డబ్బులు పట్టుకోవాలా. 99% యథేచ్ఛగా జరిగిపోయింది. అంటే ఇంత యథేచ్ఛగా ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారు అని గగ్గోలు పడితేనే, అంటే 1% పట్టుకుంటేనే ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారని గగ్గోలు పడుతున్నారు. 99% యథేచ్ఛగా జరిగి రెండు పార్టీలు, నేను ఎవరిని ఒకళ్ళని చేయట్లా, రెండు పార్టీలు కూడా చేశారు. ఇది ఒక రకంగా ప్రజాస్వామ్యానికి అపహాస్యం చేయటం. ఈ ధోరణి ఇంత ఖర్చులు పెట్టి ఇంత ఇచ్చేసి ఇద్దరు కూడా అపహాస్యం చేయటమే. మన ఒక పక్క నేను ప్రజాస్వామ్యాన్ని చాలా గౌరవం ఇస్తాను. ప్రపంచంలో మనతో పాటు స్వాతంత్రం వచ్చిన పాకిస్తాన్ ఎక్కడ ఉందో మనం ఎక్కడ ఉన్నామో, ది బెస్ట్ ది లార్జెస్ట్ డెమోక్రసీ మనం. కాబట్టి ఒక పక్క దానికి నేను క్రెడిట్ ఇస్తానే, రెండో పక్క ఇది మొత్తం దేశంలో ప్రాబబుల్లీ ఆంధ్ర తెలంగాణతో చూసినా కానీ, లేకపోతే రేపు తమిళనాడుతో చూడకపోయినా కానీ ఆంధ్ర విల్ రిమైన్ యాజ్ ద హైయెస్ట్ స్పెండ్ చేసిన రాష్ట్రంగా మిగులుతుంది. రుక్మల్ గారు, ఓటింగ్ శాతం పెరగడానికి రఘునాథ్ బాబు గారు ఇంతకు ముందు కూడా, మీరు రాక ముందు కూడా కొన్ని అంశాలు చెప్పారు. కొంత డూప్లికేషన్స్ ఆఫ్ ఓటింగ్ తగ్గడం, ఇలాంటి కారణాలన్నీ, ఇంకా డబ్బు ప్రవాహం, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. సో కమిటెడ్ ఓటర్సా ఈ ప్రభావమా? సో ఏది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపించింది? అంటే రఘునాథ్ బాబు గారు చెప్పిన ధన ప్రభావం లార్జెస్ట్ డెమోక్రసీయే కాదు, ఇది కాస్ట్లీయెస్ట్ డెమోక్రసీ అయిపోతుంది ఇండియా అని చెప్పి 50,000 కోట్లు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాడతారు దేశవ్యాప్తంగా ఒక లెక్కేశారు. ఇందులో సౌత్ ఇండియా చాలా ఎక్కువ, అందులో ఆంధ్రప్రదేశ్ మరీ ఎక్కువ. వారు రెండు పార్టీలే అంటున్నారు, ఎందుకో పెద్ద పార్టీ బీజేపీని మినహాయించుకుంటున్నారు. సార్ ముందు మీ పార్టీ కలుపుకోండి సార్, ఎందుకంటే లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ డొనేషన్స్ వచ్చింది బీజేపీకి. తర్వాత ఎలక్ట్రల్ బాండ్స్ లో 1000 కోట్లు వచ్చింది బీజేపీకి. ఫేస్బుక్ ఖర్చులు అత్యధికంగా పెట్టింది బీజేపీ. ఇవన్నీ కాదండి, హైదరాబాద్ హిమాయత్ నగర్ లో 8 కోట్లు పట్టుబడిన బీజేపీ అమౌంట్ అత్యధికం. అది లక్ష్మణ్ గారు సంతకం పెట్టారు, అధికారికంగా వచ్చింది. సార్ ఎలా జరిగింది? 8 కోట్లు మీరు ఒక వ్యాపారవేత్త చెప్పండి, 8 కోట్లు రిలీజ్ చేసి తీసుకెళ్లే అవకాశం ఉందా? బయటపడినప్పుడు రసీదు చూపించడం వేరు, హౌ ఇట్ హ్యాపెండ్ దాని మీద నిజానికి ఎలాంటి వివరణ లేదు. 10,000 రూపాయలు కూడా ఇవ్వట్లేదు సార్. మీ డిమానిటైజేషన్ తర్వాత మీరు పెట్టింది క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అని పెట్టారు, దాని మీద ఎంత హంగామా చేసామో మనకు తెలుసు. అటువంటిది 8 crores అట్ స్ట్రెచ్. రెండోది అంత అవసరం కూడా ఏముంటుంది ఒక రాజకీయ పార్టీకి 8 కోట్లు? నేను అనేది ఏంటంటే, నేను దాని మీద చర్చ చేయదలుచుకోలేదు. ఎన్నికల సంఘం అటువంటి ద్వంద్వ ప్రమాణాలు పాటించి ఉండకూడదు అని వాళ్ళ మీద వెళ్ళిన. ఈ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎడిటోరియల్ ఏంటి, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇస్ బై నో మీన్స్ యాంటీ బీజేపీ పేపర్ ఏం కాదు అది. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒరిస్సాలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో, లేకపోతే కర్ణాటకలో, లేకపోతే వెస్ట్ బెంగాల్లో ఎక్కడెక్కడ బీజేపీ ప్రభుత్వాలు లేవో, లేక బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ మాత్రమే ఎందుకు దాడులు జరుగుతున్నాయి, అక్కడ కూడా ప్రత్యర్థుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి, ఈ చర్చ ఉంది. దీని బీజేపీ ఏం చెప్తుందో రేపైనా చెప్పక తప్పని పరిస్థితి. నమో టీవీ ఎలా పెట్టారు అసలు అనుమతి లేకుండా? అది ఇంకెవరైనా చేస్తుంటే ఎలా జరిగింది? ఇలాంటివి చాలా ఉన్నాయి అనుకోండి. కానీ ఓటర్లు పెరగడానికి వస్తే ఏదో పథకాలు చూసి ఆశపడే వచ్చారని కూడా మనం ఏం చెప్పలేం. నిజానికి పథకాల కోసమే ఓట్లు వస్తాయి అని టీడీపీ, వైసీపీ పోటాపోటీగా వేలం పాటలుగా పెంచడం మీద కూడా విమర్శ ఉంది. ప్రజల్లో రాజకీయ చైతన్యం ఉంది. మనది ఓవర్ పొలిటిసైజ్డ్ కంట్రీ ఇండియా. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాజకీయం చాలా ఎక్కువ. ప్రతి విషయాన్ని ఊపిరి పీలిస్తే కూడా రాజకీయంగా చూసేది. రాజకీయ, సామాజిక, వ్యాపార వ్యవహారాలు కలిసిపోయిన పరిస్థితి. విభజిత రాష్ట్రంలో ఒక సవాల్ లాగా ఈ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు తెలుగుదేశానికి మళ్ళీ అధికారంలోకి రావటం వాళ్ళ ఉనికికి జీవన మరణ పోరాటంలాగా వాళ్ళు భావించారు. ఇప్పుడు కూడా అధికారంలోకి రాకపోతే మళ్ళీ ఎప్పటికీ రాలేమేమో అన్న ఒక పెద్ద భయం మనుగడకు సంబంధించిన ఇది వైసీపీని వాళ్ళు ఆవరించింది. ఇద్దరికి వనరులకు ఏం లోట్లేదు, అలాగే బయట నుంచి వచ్చే అండదండలకి ఏం లోట్లేదు. కాబట్టి ఈ హోరాహోరీ పోరాటంలో సమీకరణ చాలా ఎక్కువగా జరిగింది. రెండోది యూత్ కూడా. ఇప్పుడు జనసేన కూడా ఉండడం వల్ల యువత, పవన్ కళ్యాణ్ ఆ భావన కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ అన్ని కోణాలు కూడా కలిసి రాష్ట్రాల మధ్య ఇదిలాగా కూడా జరిగింది. ఇవన్నీ కూడా కలిసి ఓటింగ్ పెరిగింది తప్ప
మేము గెలిపించుకోవాలనో ఓడించాలనో Right, గెలిపించాలనో yes. వచ్చారు. అది Right. చాలా క్లియర్, అది అందులో Right. సందేహం చిన్న లేదు. విరామం తీసుకుందాం. ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు కాబట్టి ఈ స్థాయిలో ఓటింగ్ జరిగిందనే విశ్లేషణ అయితే వినిపిస్తోంది. సో ఆ ఓటు మరి ఎలాంటి తీర్పునిస్తుందో అయితే వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత చర్చ కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి.